కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే ఆకస్మికంగా కన్నుమూశారు. ఢిల్లీలో ఇవాళ ఉదయం అనారోగ్యం పాలైన ఆయన్ను కుటుంబ సభ్యులు ఎయిమ్స్ కు తరలించగా అక్కడ ఆయన తుది శ్వాస విడిచారు. 1956 జూలై 6న మధ్యప్రదేశ్ బాద్నగర్లో జన్మించిన అనిల్ మాధవ్ దవే 2009 నుంచి భాజపా తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2016 జూలై 5వ తేదీన ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనిల్ మాధవ్ దవే హఠాన్ మరణం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కీలక విధానాలపై జరిగిన చర్చల్లో నిన్న సాయంత్రం వరకు అనిల్ మాధవ్ దవే తమతో పాల్గొన్నారని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. అనిల్ దవేను కోల్పోవడం వ్యక్తిగతంగా తనకు ఎంతో నష్టమన్న ప్రధాని అంకితభావం కలిగిన ప్రజా సేవకుడిగా ఆయన గుర్తుండిపోతారని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అనిల్ మాధవ్ దవే విశేష సేవలందించారని తెలిపారు. అనిల్ మాధవ్ దవే హఠాన్ మరణం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రులు వెంకయ్య, సురేష్ ప్రభు, నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే ఆకస్మికంగా కన్నుమూశారు. ఢిల్లీలో ఇవాళ ఉదయం అనారోగ్యం పాలైన ఆయన్ను కుటుంబ సభ్యులు ఎయిమ్స్ కు తరలించగా అక్కడ ఆయన తుది శ్వాస విడిచారు. 1956 జూలై 6న మధ్యప్రదేశ్ బాద్నగర్లో జన్మించిన అనిల్ మాధవ్ దవే 2009 నుంచి భాజపా తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2016 జూలై 5వ తేదీన ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనిల్ మాధవ్ దవే హఠాన్ మరణం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కీలక విధానాలపై జరిగిన చర్చల్లో నిన్న సాయంత్రం వరకు అనిల్ మాధవ్ దవే తమతో పాల్గొన్నారని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. అనిల్ దవేను కోల్పోవడం వ్యక్తిగతంగా తనకు ఎంతో నష్టమన్న ప్రధాని అంకితభావం కలిగిన ప్రజా సేవకుడిగా ఆయన గుర్తుండిపోతారని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అనిల్ మాధవ్ దవే విశేష సేవలందించారని తెలిపారు. అనిల్ మాధవ్ దవే హఠాన్ మరణం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రులు వెంకయ్య, సురేష్ ప్రభు, నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.